హాయ్ అండి. నేను ఈరోజు మీకు కొత్త మామిడికాయ ఆవకాయ చెప్తాను. ఇది ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, అందరూ పెట్టుకుంటారు, వేరే వేరేగా పెడతారు. మరి నేను ఎలా పెడతానో చెప్తాను చూడండి. దీనికోసం కోలంగవ్వ కాయలు తీసుకున్నాను. ఇవి మార్కెట్లోనే ముక్కలు చేయించి తెచ్చాను. దీని మీద ఇంటికి తెచ్చి జీడది తీసి శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో, నిగనిగలాడుతూ ఉన్నాయి ఈ కాయలు. ఇప్పుడు దీని కొలతలు చెప్తాను చూడండి. ఇది 1 లీటర్ది డబ్బా అండి. ఇది మీరు డబ్బా తీసుకోండి, ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి, స్టీల్ డబ్బా తీసుకోండి, ఏదో ఒకటి కొలతకు పెట్టుకోండి. ఇప్పుడు అందులోని 1 కేజీ ఆవు పొడి అండి ఇవి తీసుకున్నాను. ఇది మార్కెట్లో చేయొచ్చు, లేదా ఇంట్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే మార్కెట్లోంచి కొన్నది చేస్తున్నాను. అందులోనే 3 పావులు కేజీ ఆవు పొడికి అయితే 3 పావులు కారం గుండ ఉండాలి. మంచి రంగు కారం గుండేది, కారం ఉంటుంది, రంగు ఉంటుంది. ఆవుగుండ కన్నా కొంచెం తక్కువ, మీకు కావాలంటే కేజీ కూడా వేసేసుకోవచ్చు. కారం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అందులోనే కారం ఎంత వేసామో దానికన్నా కొంచెం తక్కువ ఉప్పు వేయాలి. అలాగే 1 కప్పుతో మెంతులు వేసాను. తర్వాత ఇంగు కూడా మంచి ఇంగు వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని శుభ్రంగా మీద కింద అంతా కలుపుకోవాలి. సరే, చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇదిగో ఇలా కలుపుకోవాలి. ఇంగు కూడా మంచి ఇంగు వేయాలండి, మంచి వాసన వేస్తుంది ఇంగు వేస్తే ఆవకాయకి వాసన, టేస్ట్ 2 బాగుంటాయి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే అందులోని నేనైతే ఆవు నూనె వేస్తున్నానండి. పల్లి నూనె, తెల్లి నూనె వేసామంటే 3-4 నెలల తర్వాత కొంచెం మెతక వాసన వస్తుంది. ఆవు నూనె వేస్తే మాత్రం ఏమవ్వదు, రంగు పాడవదు, ఆవకాయ కూడా వాసన రాదు, సంవత్సరం అంతా మంచి కలర్తో ఉంటుంది. ఆవాలు ఎలాగా వేస్తాం కాబట్టి ఆవఘాటు వేస్తూ ఆవకాయ చాలా చాలా బాగుంటుంది. సో ఆవు నూనె వాడుతున్నాను నేను. 1 లీటర్ ఆవు నూనె వేసుకున్నాను. ఇప్పుడు ముందు వేసుకొని దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇది ఉండవ్వాలండి. చేతికి ఇలా చేస్తే ఇది వచ్చేసారా, ఇలా ఉండవ్వాలి. ఇది అంతే కరెక్ట్ కొలతలు. ఇలా అయిన తర్వాత ఏం చేస్తామంటే అది వచ్చేసారా. ఇప్పుడు ఇందులోని కొంచెం పసుపు చిన్న కప్పుతో పసుపు వేసాను. పసుపు కూడా చాలా అవసరం దీంట్లో వేస్తేను. పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలి. నేను యాక్చువల్గా మర్చిపోయాను, ముందే వేయవలసింది, ఇప్పుడు వేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు ఏం చేస్తామంటే 1 టబ్బు తీసుకోవాలి. టబ్బు కానీ పెద్ద వెడల్పటి గిన్నె తీసుకొని అందులోని ముందు కొంచెం ఈ ఆవు పొడి వేయాలి. పొడిదే కాయలేమో ఈ ఆవు పొడిలో వేసి మన చేతికి ఎన్ని కాయలు వస్తే అన్ని ముక్కలు ఇలా వేసుకోవాలి. దాంతోపాటే ఆవు పొడితో పాటే ముక్కలు వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం చెప్పున వేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, ఇలా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలాగా కప్పుకొని అంతా వేసుకోవాలి. ఎంత మీ చేతికి వస్తే అన్ని ముక్కలే తీసుకొని అలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలంటే వేసుకొని మీద నుంచి కొంచెం మళ్ళీ గుండ వేయాలి. గుండ వేస్తే ఏమిటవుతుంది, లోపల వరకు దానికి ఉప్పు కారం ముక్కలకు తగులుతుంది, అది బాగా ఊరుతుంది కూడాను. అలా వేసుకోండి. వేసుకొని ఇది మీద కింద కలుపుకోండి. మళ్ళీ అలాగే కొంచెం కొంచెం కలుపుకోవాలి లైట్గాను. సరే, కలిపిన తర్వాత అలా గుండలు వేసుకోండి. వేసుకున్న తర్వాత అంతా అయిపోయాక అప్పుడు దాంట్లో మళ్ళీ 1 లీటర్ నూనె మళ్ళీ వేయండి. మీద నుంచి వేస్తే తడుస్తుంది, లోపల వరకు వెళ్తుంది, రసం ఊరుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇదేం చేస్తామంటే ఒక మంచి క్లాత్ తీసుకొని ఆ టబ్బుకి కట్టేసి 3 రోజులు వదిలేయాలండి. 3వ రోజున తీసుకొని మళ్ళీ కలపాలి. కలిపి అందులో మీరు కావాలంటే అప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, మంచి కలరు. 3వ రోజుకి ఎంత వేగం ఊరుతుందా అని మనం చూస్తాము. ఈ ఆవకాయ ఊరిన వెంటనే మనం కలుపుకొని తినేస్తాం. మరి మీరు చేసుకోండి. ఈ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. తర్వాత మీరే అంటారు నిజమే ఇది ఎంత బాగుందని. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. కొత్త ఆవకాయ ఆనందం తీసుకోండి.